రామ్ పోతినేని ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు? ఆయన మొదటి సినిమా 'దేవదాస్' నుంచి రీసెంట్‌గా 'పూరి జగన్నాథ్‌తో' వచ్చిన 'డబుల్ ఇస్మార్ట్' వరకు. ఫస్ట్ మూవీ 2006 'దేవదాస్' బ్లాక్ బాస్టర్ 7 crores 14 crores వచ్చింది. సెకండ్ మూవీ 'జగడం' 2007 యావరేజ్ 4 crores నిర్మిస్తే 10 crores వచ్చింది. థర్డ్ మూవీ 'రెడీ' 2008 హిట్ 8 crores నిర్మించారు, 17 crores వచ్చింది. ఫోర్త్ మూవీ 'మస్కా' 2009 హిట్ 5 crores నిర్మిస్తే 8.5 crores వచ్చింది. ఫిఫ్త్ మూవీ 'గణేష్' ఫ్లాప్ 2009లో ఫ్లాప్ 8 crores 6 crores వచ్చింది. సిక్స్త్ మూవీ 'రామ రామ కృష్ణ కృష్ణ' 2010 హిట్. సెవెంత్ మూవీ 'కందిరీగ' బ్లాక్ బాస్టర్ 2011 14 crores నిర్మిస్తే 22 crores వచ్చింది. ఎయిత్ మూవీ 'ఎందుకంటే ప్రేమంట' 2012 యావరేజ్ బడ్జెట్ 26. నైన్త్ మూవీ 'ఒంగోలు గీత' 2013 ఫ్లాప్ బడ్జెట్ 30 crores కలెక్షన్ 15 crores. టెన్త్ మూవీ 'మసాలా' 2013 ఫ్లాప్ బడ్జెట్ 12 crores కలెక్షన్. 11th మూవీ 'పండగ చేసుకో' 2015 హిట్ బడ్జెట్ 15 crores. 12th మూవీ 'శివం' 2015 ఫ్లాప్ బడ్జెట్ 13 crores 14 crores. 13th మూవీ 'నేను శైలజ' 2016 బ్లాక్ బాస్టర్ 12 crores. 14th మూవీ 'హైపర్' 2016 యావరేజ్. 15th మూవీ 'ఉన్నది ఒకటే జిందగీ' 2017 హిట్. 16th మూవీ 2000 హిట్. 17th మూవీ 'ఇస్మార్ట్' శంకర్ 2019 బ్లాక్ బాస్టర్. 18th మూవీ 'రెడ్' 2021 హిట్. 19th మూవీ 'ది వారియర్' 2022 ఫ్లాప్. 20th మూవీ 'స్కంద' 2023 ఫ్లాప్ బడ్జెట్ 50 crores కలెక్షన్ 43 crores. 21st మూవీ 2024 హిట్ టాక్ బడ్జెట్ 50 crores. సో ఫ్రెండ్స్, ఇవన్నీ రామ్ పోతినేని మూవీస్ ఏవి హిట్ అయ్యాయి, ఎన్ని ఫ్లాప్ అయ్యాయి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ